Good morning, dear students. In the earlier video, we have learned derivation of kinematic equations. We are left with one more topic, that is relative velocity in this chapter, but that chapter has been deleted from our syllabus, so we are not going to discuss that one as we don't have enough time. So now I would like to summarize the whole chapter which you have learned till now. We started our chapter with the term motion. If position of a body changes with time, we say that the body is in motion. ఒక వస్తువు యొక్క పొజిషన్లో కనుక స్థానంలో కనుక మార్పు వస్తే కాలంతో పాటు మనం ఏమంటాం, వస్తువు మోషన్లో ఉందంటాం. వెన్ డు వి సే ఏ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్? ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ఎ బాడీ డజంట్ చేంజ్ విత్ టైమ్, వి సే దట్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. కాలంతో పాటు ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పు కనుక రాకపోతే ఆ వస్తువు రెస్ట్లో ఉందంటాం. ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్, పొజిషన్ అంటాం. సో ఇన్ ఆర్డర్ టు రిప్రజెంట్ పొజిషన్ వీ హ్యావ్ టు యూస్ ఎ కోఆర్డినేట్ సిస్టమ్. So usually we use rectangular coordinate system for our convenience. So rectangular coordinate system అంటే ఏంటమ్మా, సపోజ్ నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నీ పొజిషన్లో ఏం చేస్తాం, మనం ఆరిజిన్ తీసుకుంటాం. సో ఇటువైపు ఎక్స్ యాక్సిస్, ఇటువైపు జనరల్గా అప్వర్డ్ యాక్సిస్ తీసుకుంటాం. ఇది అవుట్ ఆఫ్ ద పేపర్ ప్లేన్ ఇలా తీసుకుంటాం, జెడ్ యాక్సిస్. సో ఎక్స్ వై జెడ్, దిస్ ఇస్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్ వీ హ్యావ్ అలాంగ్ విత్ ఎ క్లాక్. ఒక క్లాక్ని దగ్గర పెట్టుకుంటాం. క్లాక్ ఎందుకు? టు మెజర్ టైం. సో ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏంటి? ఏ కోఆర్డినేట్ సిస్టమ్ అలాంగ్ విత్ ఎ క్లాక్ ఈజ్ కాల్డ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. సో నీ పొజిషన్ దగ్గర ఆరిజిన్ తీసుకొని ఇలా ఒక కోఆర్డినేట్ సిస్టమ్ని తీసుకుంటావు అలాంగ్ విత్ ఎ క్లాక్. దిస్ హోల్ థింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. అండ్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఎలా డిఫైన్ చేస్తాం మనం? ద లెంత్ ఆఫ్ ద పాత్ ట్రావెల్స్డ్ బై ఎ బాడీ. సపోజ్ ఇక్కడ ఒక బాడీ ఏ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇలా 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 వచ్చి బి పాయింట్కి రీచ్ అయింది. ద లెంత్ ఆఫ్ ద హోల్ పాత్, ఈ లెంత్ కనుక మొత్తం మనం మెజర్ కనుక వేస్తే ఈ టోటల్ లెంత్ని మనం ఏమంటాం? పాత్ లెంత్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డిస్టెన్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. పాత్ లెంత్ అన్నా డిస్టెన్స్ అన్నా రెండు సేమ్. పాత్ లెంత్ అన్నా డిస్టెన్స్ అన్నా రెండు సేమ్. సో డిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి? లెంత్ కాబట్టి ఎస్ఐ యూనిట్. మన ఏ యూనిట్ అంటే ఎస్ఐ యూనిట్. యూనిట్ ఏంటి? మీటర్స్. అండ్ ఇది ఏంటి ఇక్కడ? స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ అండ్ వెక్టర్ అంటే ఇంకా క్లియర్గా మనం 4th చాప్టర్లో నేర్చుకుందాం. బట్ ఇప్పటివరకు అయితే ఏంటి? ఇఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ కనుక లేకపోతే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే మీటర్స్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఏమంటాను? ఒక 100 మీటర్స్ అంటాను. బట్ దానికి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉందా? ఈ డైరెక్షన్ అని ఈ డైరెక్షన్ ఊకే చేంజ్ అవుతుంది కదా ఈ కరువు మీద. కాబట్టి ఏమంటాం మనం? డిస్టెన్స్ అనేది ఆర్ పాత్ లెంత్ అనేది వెక్టర్ కాదు అంటాం, అది స్కేలార్ అంటాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిస్ప్లేస్మెంట్, displacement. What is displacement? The shortest distance between initial point and final point. సో ఇక్కడ యాక్చువల్గా ఏ నుంచి బీకి ఇలా వెళ్ళింది, ఇట్లా కర్వ్డ్ ఈ పాత్ మీద వెళ్ళింది. బట్ మనం కనుక షార్టెస్ట్ పార్ట్ అంటే ఇలా తీసుకోవాలి, మనం ఒక స్ట్రైట్ లైన్లో తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి కాల్ హియర్ డిస్ప్లేస్మెంట్. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ అయినా డిస్టెన్స్ అయినా పాత్ లెంత్ అయినా అన్నిటికీ యూనిట్ సేమ్, మీటర్. అండ్ వాట్ అబౌట్ ఇది వెక్టరా స్కేలారా? వెక్టర్ అని చెప్పేది ఎందుకు? ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంది కదా ఏ నుంచి బీకి. డిస్ప్లేస్మెంట్కి అయితే ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంది, అదే డిస్టెన్స్కి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉందా? లేదు. కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఏంటి? వెక్టర్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యూనిట్ కన్వర్షన్, సో రెండింటికి యూనిట్స్ ఏంటమ్మా? మీటర్స్. బట్ కిలోమీటర్స్ ఇస్తే మీటర్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో మనకు తెలుసు కదా. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అండ్ యూనిట్ కన్వర్షన్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు మన క్లాస్లో. నౌ లెట్ us define average speed. యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ని ఎలా డిఫైన్ చేస్తున్నాం మనం? వి యావరేజ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ డివైడెడ్ బై టైమ్ ఇంటర్వల్. సో ఒక బాడీ కనుక T1 టైం దగ్గర ఇక్కడ స్టార్ట్ అయింది, ఇలా 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 T2 టైం దగ్గరికి ఇక్కడికి వచ్చింది. సో పాత్ లెంత్ ఎంత? డిస్టెన్స్ ట్రావెల్డ్, ఎస్. అండ్ టైం టేకెన్ T2 - T1. దీన్నే మనం ఇంకే విధంగా రాస్తాం? డెల్టా ఎస్ బై డెల్టా టీ, ఈ విధంగా కూడా మనం
రాసుకోవచ్చు. సో యావరేజ్ స్పీడ్ అనేది మళ్ళీ ఏంటి, దీని యొక్క యూనిట్ ఏంటి, మీటర్ పర్ సెకండ్. ఎందుకు డిస్టెన్స్కి ఒక యూనిట్ మీటర్, టైం యొక్క యూనిట్ సెకండ్. అండ్ ఇది వెక్టరా స్కేలారా, ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, ఇట్ ఈజ్ ఏ స్కేలార్. యావరేజ్ స్పీడ్ అనేది ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ బికాస్ సో ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉందా అమ్మ, డైరెక్షన్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో బాడీ మూవ్ అవ్వట్లేదు కాబట్టి యావరేజ్ స్పీడ్కి డైరెక్షన్ అనేది ఉండదు. సో ఇట్స్ ఎ స్కేలార్ క్వాంటిటీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యావరేజ్ వెలాసిటీ, సో యావరేజ్ వెలాసిటీకి మనం స్ట్రైట్ లైన్ మోషన్ తీసుకుందాం. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి టైం t1 = 0 దగ్గర స్టార్ట్ అయింది, టైం t2 సమ్ t1 అందాం, ఇది t2 అందాం, ఇనిషియల్ పొజిషన్ x1, ఫైనల్ పొజిషన్ is x2. సో now v average is equal to, what do we get, displacement divided by time taken. When we divide the whole displacement with time interval, we get average velocity. దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకుంటాం, delta x by delta t. And when it comes to ఇది vector or scalar, what about the unit of average velocity, దీని యొక్క యూనిట్ మీటర్, దీని యొక్క యూనిట్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్. అండ్ వాట్ అబౌట్ ఇట్స్ వెక్టర్ ఆర్ స్కేలార్, ఇట్స్ వెక్టర్, ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంది కదమ్మా, ఇట్స్ వెక్టర్ క్వాంటిటీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ డిస్టెన్స్ ఈస్ it's a scalar quantity, displacement is a vector quantity, and distance can never be negative, distance is always positive. ఎందుకంటే మనం డైరెక్షన్ చెప్పాం కాబట్టి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి ఎంత డిస్టెన్స్ లేదో మాత్రమే చెప్తాం. బట్ అదే డిస్ప్లేస్మెంట్ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఎందుకు, మనం సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఇటువైపు కనుక మూవ్ అవుతున్నాడు అనుకోండి, అంటే ఇటువైపు జనరల్గా మనం ప్లస్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం, అంటే అతని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, పాజిటివ్ అంటాం. బట్ మీ ఫ్రెండ్ మీ దగ్గరే ఉన్నాడు, మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్ మీ దగ్గర నుంచి ఇటువైపు వెళ్తున్నాడు, ఇదేంటి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఇటువైపు కనుక వెళ్తే తన యొక్క డిస్ప్లేస్మెంట్ ఏమంటాం, నెగిటివ్ అంటాం. బట్ రెండు కేసులలో మీ ఫ్రెండ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఇటువైపు కావచ్చు, డిస్టెన్స్ మాత్రం పాజిటివ్ అంటాం. బట్ డిస్ప్లేస్మెంట్, అతని యొక్క డిస్ప్లేస్మెంట్ కనుక ఇటువైపు కనుక మూవ్ అయితే పాజిటివ్ డిస్ప్లేస్మెంట్ అంటాం, మీ ఫ్రెండ్ ఇటువైపు కనుక మూవ్ అయితే అతని యొక్క డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ అంటాం. బట్ వాట్ అబౌట్ డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఇన్ ద సిమిలర్ మేనర్, మీ ఫ్రెండ్ కనుక మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్ కనుక ఎటువైపు కనుక మూవ్ అయితే అతని యొక్క వెలాసిటీ ఏమంటారు, మీరు పాజిటివ్ అంటారు, ఎందుకంటే పాజిటివ్ ఎక్స్ వైపు మూవ్ అవుతున్నాడు. సో మీ ఫ్రెండ్ కనుక నెగిటివ్ ఎక్స్ వైపు కనుక మూవ్ అయితే అతని యొక్క వెలాసిటీ ఏమంటాం, మనం నెగిటివ్ అంటాం. బట్ వాట్ అబౌట్ స్పీడ్, వెన్ ఇట్ కమ్స్ టు స్పీడ్, వెదర్ యువర్ ఫ్రెండ్ మూవ్స్ దిస్ వే ఆర్ దిస్ వే, ద స్పీడ్ ఈజ్ పాజిటివ్. Speed, distance and speed can never be negative. And displacement and average velocity, they can be positive, they can be negative depending on direction ని బట్టి మనం డిస్ప్లేస్మెంట్ ఆర్ యావరేజ్ వెలాసిటీ పాజిటివ్, నెగిటివ్ మనం చెప్తాం. అండ్ డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మనం ఒక రిలేషన్గా రాస్తే ఇలా రాసుకుంటాం మనం, డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువగానే ఉంటుంది, ఈక్వల్గానే ఉంటుంది. ఎప్పుడు ఈక్వల్, ఒకే ఒక కేసులో ఈక్వల్ ఉంటుంది. అది ఎప్పుడు, వెన్ ఎవర్ ఏ బాడీ మూవ్స్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ ఆర్ పాజిటివ్ వై డైరెక్షన్. సో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ సేమ్. ఇన్ ఎనీ అదర్ కేస్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ displacement. In the similar manner, average speed, we have a relation between average speed and average velocity. Average speed is always greater than or equal to average velocity. In only one case, average speed and average velocity becomes same. That is, whenever a body moves in a straight line, average speed and average velocity becomes same. Yes, we discussed xt graph. xt graph means position versus time graph. Suppose case number 1, if v equal to 0. If v equal to 0, how do we get a graph? We take time on x-axis and position on y-axis. Velocity 0 means, what does it mean? The position of the body doesn't change. Initial position suppose 20 meters అనుకోండి, 5, 10, 15 ఇలా అనుకోండి. సో మనకి t equal 1 second దగ్గర, 2 second దగ్గర, 3 second, 4 second and so on. ఎప్పుడు కూడా ఎలా వస్తుందో మన గ్రాఫ్, we get points like this, we get a horizontal line like this. And what about the slope equal to 0. If velocity 0, xt గ్రాఫ్లో మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. అదే ఇఫ్ v ఈక్వల్ టు సమ్ పాజిటివ్ వాల్యూ,
వి ఈక్వల్ టు పాజిటివ్. అంటే పాజిటివ్ అంటే ఎటువైపు మూవ్ అవుతుంది బాడీ? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు మూవ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఎలా గ్రాఫ్ వస్తుందో చూద్దాం. సో ఇనిషియల్ పొజిషన్ 20 మీటర్స్ అనుకోండి. సో సపోజ్ ఈ వాల్యూ 5 మీటర్ పర్ సెకండ్ అనుకోండి. ఈ వాల్యూ 5 మీటర్ పర్ సెకండ్ కనుక వస్తే ఏమవుతుంది? 1 సెకండ్కి ఇది 0 సెకండ్స్, ఇది 1 సెకండ్. 1 సెకండ్ 5 మీటర్స్ డిస్టెన్స్ మూవ్ అవుతుంది కదా. ఇంకొక 1 సెకండ్కి 5 మీటర్స్, ఇంకొక 1 సెకండ్ 5 మీటర్స్. మనకి ఎలా వస్తుంది? వి గెట్ ఏ స్ట్రేట్ లైన్ లైక్ దిస్. బట్ ఇక్కడ స్లోప్ కనుక మీరు కనుక్కుంటే ఎంత వస్తుంది? 5 మీటర్ పర్ సెకండ్. అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 తీసుకోవాలి. మీరు స్లోప్ కనుక్కుంటే 5 మీటర్ పర్ సెకండ్. అంటే అర్థం ఏంటి? ఎక్స్టీ గ్రాఫ్ వల్ల యూజ్ ఏంటి? ఎక్స్టీ గ్రాఫ్లో మనకి ఒక స్ట్రేట్ లైన్ కనుక వస్తే ఆ స్ట్రేట్ లైన్ యొక్క స్లోప్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? బాడీ యొక్క వెలాసిటీ రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ సిమిలర్ మేనర్ ఇఫ్ v ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ అంటే -5 మీటర్ పర్ సెకండ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సో మన గ్రాఫ్ కనుక తీసుకుంటే టైం పొజిషన్ ఇలా తీసుకోండి. ఇనిషియల్ పొజిషన్ 20 మీటర్ తీసుకోండి. 5, 10, 15, 20. దిస్ ఈజ్ 0 సెకండ్స్, 1 సెకండ్, 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్ అండ్ సో ఆన్. వెలాసిటీ కనుక నెగిటివ్ అయితే ఏమవుతుందమ్మా? పొజిషన్ వాల్యూ తగ్గుతుంటుంది కదమ్మా. సో 1 సెకండ్కి ఏమవుతుంది? 5 మీటర్స్ నెగిటివ్ ఎక్స్ వైపు వెళ్తుంది. అంటే 20 నుంచి 15కి వస్తుంది. 15 నుంచి 2 సెకండ్స్ దగ్గర 10కి వస్తుంది. ఇక్కడ 5కి వస్తుంది, ఇక్కడ 1కి వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఒక స్ట్రేట్ లైన్ వస్తుంది, ఇలా వస్తుంది విత్ నెగిటివ్ స్లోప్. ఈ యొక్క స్లోప్ కనుక అనుకుంటే మనకి -5 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అంటే ఎక్స్టీ గ్రాఫ్ యొక్క యూజ్ ఏంటి? ఎక్స్టీ గ్రాఫ్ అంటే పొజిషన్ వర్సెస్ టైం. మనం గ్రాఫ్ కనుక తీసుకుంటే అందులో మనకి ఒక స్ట్రేట్ లైన్ కనుక వస్తే ఆ స్ట్రేట్ లైన్ యొక్క స్లోప్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఆ బాడీ యొక్క యావరేజ్ వెలాసిటీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. Yes, instantaneous velocity. How do you define instantaneous velocity? The instantaneous velocity is defined as the limit of the average velocity as the time interval delta t becomes infinitesimally small. అంటే మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ అంటే పర్టికులర్ ఇన్స్టంట్ ఆఫ్ టైం. అంటే T1 ఈక్వల్ అండ్ T1, T2 రెండు టైంల మధ్యలో తీసుకునే వెలాసిటీ ఏమంటాం మనం? యావరేజ్ వెలాసిటీ అంటాం. బట్ ఒకే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఒక బాడీకి ఉండే వెలాసిటీ ఏమంటాం మనం? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. బట్ ఒకే ఒక పర్టికులర్ టైంలో మనకి వెలాసిటీ వస్తుందా? రాదు. అంటే మనకు టైం గ్యాప్ తీసుకోవాలి ఖచ్చితంగా. బట్ ద టైం గ్యాప్ మస్ట్ బి వెరీ వెరీ స్మాల్ అండ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0. వెన్ ఎవర్ ద టైం గ్యాప్ అప్రోచెస్ 0, దెన్ ద యావరేజ్ వెలాసిటీ is called as instantaneous velocity. So how do we write the equation? V equal to, we take average velocity, that is delta x by delta t, but we apply limit delta t tends to 0. This is the equation we write. So మొత్తానికి రాయడానికి వల్ల మనం ఏమని రాస్తాం? v equal to dx by dt. This is called derivative of x with respect to time, or we are differentiating x with respect to time. అంటే మనం ఫర్ స్మాల్ చేంజ్ ఇన్ టైంకి స్మాల్ చేంజ్ ఇన్ పొజిషన్ ఉంటుంది కదమ్మా, దాని యొక్క రెండింటి యొక్క రేషియోని తీసుకుంటున్నాం. దాన్ని మనం ఏమంటాం? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. సో దీని ప్రకారం మనకి జనరల్గా అంటే ఈ డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుందని మనకి ఫార్ములా ఆల్రెడీ మీకు ఈ ఫార్ములా మ్యాథ్స్లో వస్తుందని చెప్పాను. d by dx of x power n ఈక్వల్ టు, వాట్ ఇస్ ద ఫార్ములా వీ హ్యావ్? n into x power n minus 1. దీని అర్థం ఏంటంటే ఫర్ స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ వాల్యూ, ఎక్స్ పవర్ ఎన్ వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో చెప్పేదే d by dx of x power n. ఆ వాల్యూ ఎలా చేంజ్ అవుతుందంటే n into x power n minus 1 ఇలా చేంజ్ అవుతుంది. అండ్ ఇలా కాకుండా మనకి ఒక కాన్స్టెంట్ కనుక ఉందనుకోండి, d by dx of సమ్ కాన్స్టెంట్ a into x power n ఇలా ఉంటే ఎలా డిఫరెన్షియేట్ చేయాలి మనం? ఏని యాజ్ ఈజ్గా బయటికి తీసుకొచ్చుకుంటాం. అండ్ ఇప్పుడు ఏం చేసుకుంటాం? ఎక్స్ పవర్ d by dx of x power n చేసుకోవాలి. d by dx of x power n ఇంతకుముందు రాసుకున్నట్టు ఏ యాజ్ ఈజ్కి వస్తుంది? n into x power n minus 1. సో అబౌట్ దిస్ డిఫరెన్షియేషన్ ఐ పోస్టెడ్ 2 వీడియో లింక్స్, యూట్యూబ్ వీడియో లింక్స్ ఇన్ అవర్ క్లాస్ గ్రూప్స్. అవి ఒకసారి మళ్ళొకసారి చూడండి. మీకు డిఫరెన్షియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. దాని మీద గ్రిప్ తెచ్చుకోండి. డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ దీస్ 2 topics, you can learn more and more knowledge and more subject in engineering. Yes. Now let us define an average acceleration. How do you define average acceleration? A average, change in velocity divided by time interval, v2 minus v1 by t2 minus t1. అంటే టైం t1 దగ్గర వెలాసిటీ v1 ఉంది, టైం t2 దగ్గర v2 వెలాసిటీ ఉంది. అంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది. అప్పుడు ఏం తీసుకుంటాం? చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైమ్ ఇంటర్వల్. సో దిస్ ఈస్ డిఫరెంట్ యాజ్ యావరేజ్ యాక్సలేషన్. సో వాట్ అబౌట్ ద యూనిట్? దీన్ని విధంగా ఇంకో విధంగా కూడా రాసుకుంటాం. ఇలా కూడా రాసుకోవచ్చు, డెల్టా v బై డెల్టా t. యూనిట్ ఏమై ఉంటుంది?
వెలాసిటీ యొక్క యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. మళ్ళీ కింద సెకండ్ ఉంది కదా, అంటే ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇట్స్ వెక్టర్ స్కేలర్, ఇట్స్ వెక్టర్ క్వాంటిటీ. యాక్సలేషన్ కూడా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది, కాబట్టి ఇట్స్ ఏ వెక్టర్ quantity. Now let us define instantaneous acceleration. A is equal, మళ్ళీ ఏం తీసుకుంటాం మనం? యావరేజ్ యాక్సలేషన్ తీసుకుంటాం, డెల్టా వి బై డెల్టా టీ తీసుకుంటాం. బట్ ఏం చేయాలి మనం? లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0. యావరేజ్ యాక్సలేషన్ ఇన్స్టంటేనియస్ యాక్సలేషన్ ఉంటుంది ఎప్పుడు? వెన్ ఎవర్ ద డెల్టా టీ అప్రోచెస్ 0. దీన్ని ఏ విధంగా రాసుకుంటాం మనం? ఏ ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటి. డివి బై డిటి మనకు ఆల్రెడీ తెలుసు, ఇది వి టర్మ్స్లో అయితే ఇలా రాసుకుంటాం, అండ్ డి బై డిటి ఆఫ్ వి అంటే ఆల్రెడీ తెలుసు కదా మనకి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ బై డిటి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం రాసుకుంటామంటే డి ఏ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ అంటాం మనం. డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ అంటే యాక్సిలేషన్ రావాలంటే వెలాసిటీని ఒకసారి టైంతో డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలేషన్ వస్తుంది. అలా కాకుండా పొజిషన్ ఎన్నిసార్లు డిఫరెన్స్ చేయాలి? యాక్సిలేషన్ అంటే పొజిషన్ని ఒకసారి డిఫరెన్స్ చేస్తే వెలాసిటీ వస్తుంది, ఆ వెలాసిటీని ఇంకోసారి డిఫరెన్స్ చేస్తే యాక్సిలేషన్ వస్తుంది. అంటే పొజిషన్ని 2 times డిఫరెన్షియేట్ చేస్తే మనకి యాక్సిలేషన్ వస్తుంది అనమాట. నౌ లెట్ us see xt గ్రాఫ్. సపోజ్ మనకి ఇలా గ్రాఫ్ వచ్చింది, టీ ఇక్కడ తీసుకున్నాం, ఎక్స్ ఇక్కడ తీసుకున్నాం, ఇలా గ్రాఫ్ వచ్చింది అంటే అర్థం ఏంటి? బాడీ ఎలా ఉందమ్మా? వెలాసిటీ ఈక్వల్ టు 0, వెలాసిటీ ఈక్వల్ టు 0 అనమాట. వెలాసిటీ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? వెలాసిటీ కాన్స్టెంటే కదమ్మా, కాబట్టి యాక్సిలేషన్ ఉందా? నో, దెర్ ఇస్ నో యాక్సిలేషన్. అండ్ వెలాసిటీ ఈక్వల్ టు +5 m/s అనుకుందాం. సెకండ్ గ్రాఫ్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి గ్రాఫ్ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది కదమ్మా, ఇలా వస్తుంది. సో ఎక్స్ టీ వెలాసిటీ మళ్ళీ కాన్స్టెంట్ అన్నాం. కాన్స్టెంట్ ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ 0, ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ బట్ 5 m/s. సో వెలాసిటీ కాన్స్టెంట్, యాక్సిలేషన్ ఏంటి? 0. సో ఇక్కడ యాక్సిలేషన్ 0నే, ఇక్కడ కూడా యాక్సిలేషన్ 0నే. అండ్ ఇంకో కేసు తీసుకోండి, ఇక్కడ వెలాసిటీ -5 m/s తీసుకోండి. ఇక్కడ కనుక తీసుకుంటే మనకి ఇనిషియల్గా ఇక్కడ ఉందనుకోండి, మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా యాక్సిలేషన్ ఏంటి? 0. యాక్చువల్గా మనకి dx/dt అని చెప్పుకున్నాం కదా ఎక్స్టీ గ్రాఫ్ ఇంతకుముందు. dx/dt అనేది మనకు వచ్చే స్ట్రేట్ లైన్ యొక్క స్లోప్ని చెప్తుంది. బట్ d2x/dt² ఏం చెప్తుంది అంటే కర్వేచర్. అంటే మనకు వచ్చిన దాంట్లో కర్వేచర్ అంటే కర్వ్ ఉందా లేదా? కర్వ్ కనుక ఉంటే యాక్సిలేషన్ ఉన్నట్టు. ఎక్స్టీ గ్రాఫ్లో కనుక మనకి స్ట్రేట్ లైన్ లేకుండా కర్వ్ కనుక ఉంటే యాక్సిలేషన్ ఉన్నట్టు. అలా కాకుండా కర్వ్ కనుక లేకుండా ఓన్లీ స్ట్రేట్ లైన్ ఉందంటే యాక్సిలేషన్ లేదు అని అర్థం, యాక్సిలేషన్ 0 అని అర్థం. ఇప్పుడు ఒక కేసు తీసుకుందాం. ఇఫ్ ఏ ఈజ్ పాజిటివ్, ఒకవేళ పాజిటివ్ యాక్సిలేషన్ కనుక ఉంటే మనకి ఎలా వస్తుందో చూద్దాం. ఎక్స్టీ గ్రాఫ్, టీ ఇక్కడ, ఎక్స్ ఇక్కడ. సో మనకు ఇలా కనుక గ్రాఫ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఏ ఎలా ఉన్నట్టు? యాక్సిలేషన్ పాజిటివ్ ఉన్నట్టు. అది ఎలాగో చూద్దాం. ఎక్స్టీ గ్రాఫ్లో మనకి ఇన్స్టంటేనియస్, ఈ పాయింట్ దగ్గర నాకు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కావాలి అంటే ఏం చేయాలి? మనకి ఎక్స్టీ గ్రాఫ్లో దీనికి ఒక టాంజెంట్, ఒక స్పర్శరేఖ గీయాలి. ఈ స్పర్శరేఖ యొక్క dx/dt అంటాం కదమ్మా. dx/dt అని ఏ రిప్రజెంట్ చేస్తుందంటే ఈ టైం దగ్గర, ఇది ఏదో ఒక టైం అనుకుందాం, ఆ టైం దగ్గర నాకు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ రావాలి. సో ఏం చేస్తాం మనం? ఆ టైం దగ్గర ఒక టాంజెంట్ తీసుకుంటాం. సో దీని యొక్క స్లోపే మనకి ఏమి ఇస్తుంది? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇస్తుంది. ఇక్కడ చూడండి, దీని యొక్క స్లోప్ నెగిటివా పాజిటివా? నెగిటివ్. ఈ స్లోప్ కనుక మనం 2 పాయింట్స్ కనుక చూజ్ చేసుకుంటే y2 - y1 / x2 - x1 తీసుకుంటే స్లోప్ నెగిటివ్ వస్తుంది. సపోజ్ ఈ నెగిటివ్ యొక్క వాల్యూ ఎంత అందామంటే -10 m/s అందాం. మన కన్వీనియన్స్ కోసం ఈ వాల్యూ అనుకుందాం. ఇంకొంచెం ముందుకు రండి, ఇక్కడికి రండి. ఇక్కడ మనకి టాంజెంట్ ఇలా గీయండి. సో దీని యొక్క స్లోప్ ఎంత అందామంటే -5 m/s అందాం. ఈ పాయింట్ దగ్గర తీసుకోండి, ఇక్కడ స్లోప్ ఏమైతే హారిజంటల్ ఏదైతే కదమ్మా. సో దీని యొక్క స్లోప్ ఏమవుతుంది? 0. సో ఇక్కడ మనకు ఒక పాయింట్ తీసుకోండి, ఇక్కడ ఒక టాంజెంట్ గీయండి. దీని యొక్క స్లోప్ పాజిటివ్ అవుతుందా లేదా? పాజిటివ్ 5 m/s అనుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం పైకి వెళ్ళండి, ఇక్కడ టాంజెంట్ గీయండి. ఇలా స్లోప్ పెరుగుతుంది ఇంకా. సో 10 m/s.
సో చూడండి మనకి టైం గడిచిన కొద్దీ ఇక్కడ టైం వాల్యూస్ తక్కువనే ఇటువైపు ఎక్కువనే కదమ్మా. టైం గడిచిన కొద్దీ ఇక్కడ మనకి వెలాసిటీ పెరుగుతుందా తగ్గుతుందా? ఇనిషియల్గా -10, -5, 0, 5, 10 అంటే గ్రాడ్యువల్గా మనకి గ్రాఫ్లో ఏమవుతుంది, వెలాసిటీ అనేది పెరుగుతుంది. వెలాసిటీ అనేది పెరుగుతుంది అంటే యాక్సిలరేషన్ పాజిటివా నెగిటివా? పాజిటివ్. దట్స్ వై ఇఫ్ ఏ ఈజ్ పాజిటివ్ వీఆర్ సపోజ్ టు గెట్ ఏ కర్వ్ లైక్ దిస్. సో విచ్ గ్రాఫ్ ఈజ్ దిస్? XT గ్రాఫ్. అంటే చూడండి కర్వేచర్ ఉందా లేదా? సో కర్వేచర్ ఉంది అండ్ ఈ కర్వేచర్ ఇలా ఉండాలి కర్వేచర్. మరి ఇందులో మనకి క్లియర్గా ఏ అనేది ఎందుకు పాజిటివ్ కూడా చెప్తున్నాం. సో టైం గడిచిన కొద్దీ ఇక్కడ మనకి -10 మీటర్ పర్ సెకండ్ వస్తుంది, ఇక్కడ -5 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ +5 వస్తుంది, ఇక్కడ +10. అంటే టైం వాల్యూ నుంచి గడిచిన కొద్దీ మనకి వెలాసిటీ అనేది పెరుగుతుంది కాబట్టి యాక్సిలరేషన్ అనేది పాజిటివ్ అవుతుంది అనమాట. ఇప్పుడు యాక్సిలరేషన్ నెగటివ్ ఉంటే ఎలా ఉంటుందో గ్రాఫ్ చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ నెగటివ్, సో అప్పుడు మన గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. టేక్ టైం, టేక్ ఎక్స్, మనకి గ్రాఫ్ ఇలా వస్తుంది. సో ఇక్కడ యాక్సిలరేషన్ ఎందుకు నెగిటివ్ కూడా మనం చెప్పొచ్చు. ఇదొక టైం, ఇదొక టైం, ఇదొక టైం, ఇలా టైం గడిచిన కొద్ది ఏమవుతుందమ్మా మనకి కర్వ్ ఇలా వస్తుంది కదమ్మా. సో ఫస్ట్ ఒక ఇనిషియల్ పాయింట్ తీసుకోండి. సో ఈ పాయింట్ దగ్గర నాకు ఏం కావాలంటే నాకు ఐ వాంట్ టు ఫైండ్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. అంటే ఏం చేయాలి, నేను ఒక టాంజెంట్ డ్రా చేయాలి dx/dt. సో టాంజెంట్ యొక్క స్లోప్ అనుకుంటా. లెట్ అస్ సే ఐఎమ్ గెటింగ్ 10 మీటర్ పర్ సెకండ్. ఇంకొంచెం ముందుకు వెళ్తా, ఇంకొక తర్వాత ఇంకాసేపటి తర్వాత నేను టాంజెంట్ ఇలాగిస్తాను. నాకు స్లోప్ తగ్గుతుంది కదమ్మా. సపోజ్ ఐఎమ్ గెటింగ్ 5 మీటర్ పర్ సెకండ్. ద స్లోప్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ ఐఎమ్ గెటింగ్ 5 మీటర్ పర్ సెకండ్. సో మాక్సిమం పాయింట్ దగ్గర ఇక్కడ తీసుకోండి. ఇక్కడ కనుక మనం టాంజెంట్ డ్రా చేస్తే, అదే స్పర్శరేఖ డ్రా చేస్తే లార్జెంట్ లైన్ వస్తుంది కదమ్మా. అంటే వెలాసిటీ ఏంటి? 0. కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక టాంజెంట్ ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ గీయండి. మనకి టాంజెంట్ తీసుకుంటే ఇలా వస్తుంది. దీని యొక్క స్లోప్ అనుకో నెగిటివా పాజిటివా? నెగిటివ్. సో ఇలా ఉంటే పాజిటివ్ స్లోప్స్, ఇలా ఉంటే 0 స్లోపు, ఇలా ఉంటే నెగిటివ్ స్లోపు. అంటే ఇక్కడ మనకి నెగిటివ్ ఉంది, దీన్ని -5 అనుకోండి, ఇక్కడ -5 వస్తుంది అనుకుందాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి, ఇక్కడ ఇంకో టాంజెంట్ గీయండి. ఇంకా స్లోప్ ఇంకా పెరుగుతుంది కదా, బట్ నెగిటివ్గా పెరుగుతుంది. ఎంత? -10 అనండి. చూడండి ఇక్కడ ఏమవుతుంది, వెలాసిటీ అనేది 10 నుంచి 5కి తగ్గుతుంది, 5 నుంచి 0కి తగ్గుతుంది. 0 నుంచి -5 అంటే తగ్గినట్టే కదమ్మా. -5 నుంచి -10 కన్నా కూడా తగ్గినట్టే. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ కేసులో వెలాసిటీ కంటిన్యూస్గా తగ్గుతుంది. అంటే నెగిటివ్ యాక్సిలేషనా పాజిటివ్ యాక్సిలేషనా? నెగిటివ్ యాక్సిలేషన్. సో పాజిటివ్ యాక్సిలేషన్కి మనకి కర్వేచర్ ఇలా రావాలి, నెగిటివ్ యాక్సిలేషన్ కర్వేచర్ ఇలా రావాలి. హోప్ you are able to understand when A is negative and when A is positive how we get the curves. Yes, now let us see VT graph. Yeah, let us take a case. If V is constant, if V is constant, మనకి ఎలా గ్రాఫ్ వస్తుంది? వీటీ గ్రాఫ్ అంటే ఏంటి? టైం టీ ఇక్కడ తీసుకుంటాం, టీ వెలాసిటీ ఇక్కడ తీసుకుంటాం. వెలాసిటీ కాన్స్టెంట్ అంటే టైంతో పాటు వెలాసిటీ కాన్స్టెంటే కదమ్మా, ఇలా తీసుకుంటాం మనం. సపోజ్ టైం T1 ఇక్కడ అనుకోండి, టైం T2 ఇది అనుకోండి. సో వెలాసిటీ ఎంత? V ఉంది అనుకుందాం. మనకి ఇట్లా ఒక స్ట్రేట్ లైన్ వస్తుందా? ఇప్పుడు దీని యొక్క ఏరియా కనుక్కోండి, ఈ ఏరియా కనుక్కోండి. ఈ ఏరియా ఈక్వల్ టు ఏమవుతుంది? ఇది V వాల్యూ, ఇది T2 - T1 కదమ్మా. సో V ఇంటూ T2 - T1. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కూడా అనుకోండి. డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా ఏంటమ్మా? వెలాసిటీకి ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం టేకెన్, T2 - T1. సో ఇక్కడ నుంచి డిస్ప్లేస్మెంట్కి ఏమవుతుంది? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ T2 - T1. V ఇంటూ T2 - T1, V ఇంటూ T2 - T1. అంటే ఏరియా అనేది దేనికి సమానం అవుతుంది? ఇక్కడ డిస్ప్లేస్మెంట్ సమానం. దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ వీటీ గ్రాఫ్. వీటీ గ్రాఫ్ కనుక మనకి వెలాసిటీ వర్సెస్ టైంకి కనుక మన గ్రాఫ్ తీసుకుంటే మనకి ఈ కేసులో సింపుల్ కేసు V కాన్స్టెంట్ కాబట్టి మనకు ఒక స్ట్రేట్ లైన్ వస్తుంది. స్ట్రేట్ లైన్ యొక్క ఏరియా ఏమవుతుంది? మనకి డిస్ప్లేస్మెంట్ సమానం అవుతుంది. అలా కాకుండా కొన్ని కేసెస్లో V కాన్స్టెంట్ కాకపోతే మనకి ఇలా కూడా రావచ్చు. వెన్ యూ టేక్ గ్రాఫ్ బిట్వీన్ వెలాసిటీ వర్సెస్ టైం వీ మే గెట్ ఏ కర్వ్ లైక్ దిస్. ఇది T1 అనుకోండి, ఇది T2 అనుకోండి. ఇప్పుడు నాకు ఈ T1 నుంచి T2 మధ్యలో డిస్ప్లేస్మెంట్ కావాలనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు ఫైండ్ ఏరియా అండర్ ద కర్వ్. అఫ్ కోర్స్ కర్వ్ కింద ఏరియా మనం సింపుల్ మ్యాథమెటిక్స్ ఉపయోగించి కనుక్కోలేం, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఏ పర్టికులర్ షేప్, రైట్? బట్ ఇక్కడ రెక్టాంగిల్ ఉంది కాబట్టి సింపుల్గా లెంత్ ఇంటూ బ్రెడ్త్ అని కనుక్కున్నాం. బట్ ఇక్కడ మాత్రం అంత ఈజీగా కనుక్కోలేం. దానికి మనకి ఇంటిగ్రేషన్ అనే ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఉపయోగించి కనుక్కుంటాం. సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ వీటీ గ్రాఫ్?
వీటీ గ్రాఫ్లో మనకి ఒక స్ట్రేట్ లైన్ కనుక వస్తే ఆ స్ట్రేట్ లైన్ యొక్క కింద ఏరియాని స్ట్రేట్ లైన్ కావచ్చు కర్వ్ కావచ్చు దాని కింద ఏరియాని కనుక అనుకుంటే మనం అది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ వీ ఆల్సో హ్యావ్ వన్ మోర్ యూస్, దట్ ఈస్ మనకి ఒకవేళ ఇది వి ఇది టీ ఉంది కదా, టైం ఇక్కడ తీసుకోండి, ఇలా కనుక వచ్చింది అనుకోండి, దీని యొక్క స్లోప్ అనుకోండి, స్లోప్ అనేది దీనికి సమానం అవుతుంది యాక్సలరేషన్, స్లోప్ అనేది యాక్సలరేషన్కి సమానం అవుతుంది. దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ వీటీ గ్రాఫ్. వీటీ గ్రాఫ్లో మనకి ఒక స్ట్రేట్ లైన్ కావచ్చు కర్వ్ కావచ్చు దాని కింద ఏరియా అనేది మనకి డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. మనకి కనుక ఒక స్ట్రేట్ లైన్ కనుక వస్తే ఆ స్ట్రేట్ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది యాక్సలరేషన్కి సమానం. సపోజ్ వీటీ గ్రాఫ్లో నాకు స్ట్రేట్ లైన్ కూడా రాలేదు, వీకి టీకి గ్రాఫ్ తీసుకున్నాను, నా వీటీ గ్రాఫ్లో నాకు ఇలా కర్వ్ వచ్చింది. కర్వ్ వచ్చినప్పుడు నా వాంట్ టు ఫైండ్ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. సో ఈ పాయింట్ దగ్గర నాకు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఏంటి, డీవీ బై డిటీ కదమ్మా. డీవీ బై డిటీ అంటే అర్థం ఏంటి, ఈ పాయింట్ దగ్గర మనం ఒక టాంజెంట్ డ్రా చేయాలి. ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్, ద స్లోప్, దీని యొక్క స్లోప్ ఏం చెప్తుందంటే డీవీ బై డిటీ అంటాం. ఆ డీవీ బై డిటీ ఏమవుతుంది యాక్సలరేషన్. సపోజ్ ఇక్కడ నాకు ఈ టైం దగ్గర ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కావాలి, అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ మనం టాంజెంట్ ఇలా డ్రా చేస్తాం, డీవీ బై డిటీ అనుకుంటాం. సో ఇక్కడ ఏదైతే స్లోప్ ఉందో ఆ స్లోప్ అనేది ఇక్కడ ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్, అంటే ఈ కేసులో ఏమవుతుంది ఇలా పెరుగుతుంది కదమ్మా, అంటే యాక్సలరేషన్ ఏమవుతుంది కంటిన్యూస్గా, ఇక్కడ స్లోప్ తక్కువ ఉంది, ఇక్కడ స్లోప్ ఎక్కువ ఉంది, ఇక్కడ స్లోప్ ఎక్కువ ఉంది, అంటే యాజ్ ద టైమ్ పాసెస్ హియర్ యాక్సలరేషన్ ఈస్ ఇంక్రీజింగ్. ఒకవేళ కాన్స్టెంట్ యాక్సలరేషన్ అయితే మనకి స్ట్రేట్ లైన్ వస్తుంది, బట్ యాక్సలరేషన్ కూడా కాన్స్టెంట్ కాదనుకో, అప్పుడు ఏమవుతుంది ఒక కర్వ్ అనేది మనకి ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ వీటీ గ్రాఫ్. Yes, kinematic equations. We have these three equations which are called kinematic equations. These equations are valid whenever a body moves with constant acceleration. ఒక బాడీ కాన్స్టెంట్ యాక్సలరేషన్తో వెళ్ళినప్పుడు మాత్రమే ఈ త్రీ ఈక్వేషన్స్ ఉపయోగిస్తాం మనం. ఆ యాక్సలరేషన్ ఏంటి ఏ. సో ఈ ఈక్వేషన్స్ మనం పర్టికులర్గా ఎక్స్ యాక్సిస్కి ఉపయోగించవచ్చు, పర్టికులర్గా వై యాక్సిస్కి ఉపయోగించవచ్చు. సపోజ్ ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ జనరల్గా మనం వై డైరెక్షన్ తీసుకుంటాం కదమ్మా, సేమ్ ఈక్వేషన్ మనం ఎలా రాసుకుంటాం, వై ఇక్కడ వివై అంటాం, వి నాట్ వై ఏవై ఇంటూ టీ, y minus y naught is equal to v naught y into t plus half ay t square, vy square minus v naught y square 2ay into y minus y naught. మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. సో ఇది ఎక్స్ యాక్సిస్కి విత్ సబ్స్క్రిప్ట్ ఎక్స్ తీసుకుంటాం, వై యాక్సిస్కి విత్ సబ్స్క్రిప్ట్ వై. సబ్స్క్రిప్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ చిన్న వై అని పెడతాం అంతే మనం. అండ్ సో ఈ ఈక్వేషన్ ఏం చెప్తుందాం, ఈ ఈక్వేషన్ ఉపయోగించి ఏం చేయొచ్చు మనం, ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ, యాక్సిలరేషన్ అండ్ టైం టేకెన్. అండ్ దిస్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్, ఇనిషియల్ వెలాసిటీ, టైం టేకెన్ అండ్ యాక్సిలరేషన్ అండ్ టీ. అండ్ ఈ ఈక్వేషన్లో మనం టీ ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే టీ ఈక్వల్ 10 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి, టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఇన్ 10 సెకండ్స్ వస్తుంది ఇందులో. సో ఇక్కడ మనకి ఫైనల్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ స్క్వేర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, యాక్సిలరేషన్, డిస్ప్లేస్మెంట్ ఈ ఫార్ములా ఉంది. బట్ మనకి ఇది ఇంకోటి కైనెమాటిక్ ఈక్వేషన్ కాదు, బట్ వీ యూజ్ దిస్ ఈక్వేషన్. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఇన్ nth సెకండ్ ఈక్వల్ టు v నాట్ ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. అంటే n ఈక్వల్ టు మనం 10 సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఇన్ 10th సెకండ్ వస్తుంది. అదే మనకి t ఈక్వల్ ఇందులో 10 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఇన్ హోల్ 10 సెకండ్స్, 0 నుంచి 10కి హోల్ డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ వచ్చే డిస్ప్లేస్మెంట్ 0 నుంచి 10కి కాదు, మనం 10కి సబ్స్టిట్యూట్ చేస్తే 9th సెకండ్ నుంచి 10 సెకండ్స్ మధ్యలో, అంటే 10th సెకండ్ మధ్యలో వచ్చే డిస్ప్లేస్మెంట్కి ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. Sn ఈక్వల్ టు v నాట్ ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. And I would like to explain graph in this kinematic equation. మనకి kinematic equationలో గ్రాఫ్ కనుక తీసుకుంటే యాక్సలరేషన్ గ్రాఫ్ కనుక తీసుకుంటే టైం ఇక్కడ యాక్సలరేషన్ కాన్స్టెంట్ కదా, మన గ్రాఫ్ ఇలా వస్తుంది. బట్ అదే వెలాసిటీకి టైం ఇక్కడ, వెలాసిటీ ఇక్కడ కనుక తీసుకుంటే మనకి ఇనిషియల్ వెలాసిటీ ఏమంటాం ఇక్కడ v1 ఈజ్ ఈక్వల్ టు v నాట్ అంటాం. ఇది ఎక్కడ టైం t1 ఈక్వల్ టు 0. కాసేపు తర్వాత మనకి గ్రాడ్యువల్గా వెలాసిటీ పెరుగుతుంది కదా, పెరిగి ఇక్కడికి వెళ్తుంది. దీన్ని ఏమంటాం మనం t2 ఈజ్ ఈక్వల్ టు t. ఎస్, ఈ ఫైనల్ వెలాసిటీ v2ని ఏమంటున్నాం మనం v అంటున్నాం. సో మనకి ఆల్రెడీ చెప్పాం వీటీ గ్రాఫ్ యొక్క యూజ్ ఏంటి, వీటీ గ్రాఫ్లో కనుక మనకు ఒక స్ట్రేట్ లైన్ వస్తే ఆ స్ట్రేట్ లైన్ కింద ఉన్న ఏరియా అనేది దేనికి సమానం అవుతుంది మనకి, డిస్ప్లేస్మెంట్కి సమానం అవుతుంది. అది ఇలాగ చూద్దాం ఇప్పుడు. ఎస్, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ t2 మైనస్ t1 అంటే t అని రాసుకోవచ్చా మనం, ఎందుకంటే ఇది t ఇది 0 కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వర్టికల్ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని v1 ఈక్వల్ v నాట్ అన్నాం కదా, v నాట్ అని రాసుకోవచ్చు. అండ్ v ఈజ్ ఈక్వల్ మనకి v నాట్ ప్లస్ at వస్తుంది కదా, అంటే ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం డిస్టెన్స్ని వి అంటున్నాం. వి ఈక్వల్ టు వి నాట్ ప్లస్ సంథింగ్ ఉంది కదమ్మా, అంటే ఇది మొత్తం వి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది వి ఉంది. వి ఈక్వల్ టు ఏముంది మనకి వి నాట్ ప్లస్ ఏటీ, అంటే వి నాట్ ఆల్రెడీ ఉంది, అంటే రిమైనింగ్ ఈ వాల్యూ ఏమవుతుంది, ఇది దిస్ మస్ట్ బి ఏ ఇంటూ టీ. సో వి ఇక్కడ నుంచి ఇక్కడికి వి నాట్ వి ఉంది, వి నాట్ వి ఈక్వల్ టు వి నాట్ ప్లస్ ఏటీ. మనకి హారిజంటల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది టైం. ఇప్పుడు దీనికి కింద ఏరియా అనుకోండి, మనకి కింద ఏరియా ఈజీగా అనుకోవచ్చు కదమ్మా. ఎట్లా అనుకోవచ్చు మనం, ఇదొక రెక్టాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఈ రెండు ఏరియాస్ని కనుక యాడ్ చేస్తే మనకి ఏం రావాలి, డిస్ప్లేస్మెంట్ రావాలి. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఈక్వల్ వి నాట్ ఇంటూ టూ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. చూడండి ఇప్పుడు ఈ ఏరియా కనుక్కుందాం, అది వస్తుందో లేదో చూద్దాం. ఏరియా ఈక్వల్ టు ఫస్ట్ రెక్టాంగిల్ యొక్క ఏరియా కనుక్కుందాం. రెక్టాంగిల్ యొక్క ఏరియా అంటే మనకి వి నాట్, ఇది ఇంటూ ఇది రాసుకోవచ్చా, వి నాట్ ఇంటూ టీ, ఇది వి నాట్, ఇది టీ. ఇప్పుడు ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కుందాం. ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటమ్మా, హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాల్యూను టీనే కదా, టీ ఇంటూ హైట్. హైట్ ఎంత ఉంది, ఏ ఇంటూ టీ. చూడండి ఇప్పుడు వి నాట్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏ టీ ఇంటూ ఏటీ. ఏటీ ఏమవుతుందమ్మా, ఏటీ స్క్వేర్. వి నాట్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏటీ. చూడండి వి నాట్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్, డిస్ప్లేస్మెంట్ రైట్, ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్. బట్ మనం యాక్చువల్గా ఏం అనుకుంటున్నాం, ఇక్కడ ఏరియా అనుకుంటున్నాం. సో ఈ ఏరియా అనేది దేనికి సమానం అవుతుంది, ఎగ్జాక్ట్గా డిస్ప్లేస్మెంట్కి సమానం అవుతుంది. అంటే మనకి ఇంతకుముందు చెప్పాను కదా, వీటీ గ్రాఫ్ కనుక తీసుకుంటే మనకి ఒక స్ట్రేట్ లైన్ రావచ్చు, కర్వ్ కావచ్చు, దాని కింద ఏరియా మనకి దేనికి సమానం అవుతుంది, డిస్ప్లేస్మెంట్కి సమానం అవుతుంది. యాక్చువల్గా మనకి ఇది మ్యాథమెటికల్ డిరైవ్ చేసాం, ఇది ఫిగర్ నుంచి చెప్తున్నాం, బట్ రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదా. హెన్స్ వీఆర్ ప్రూవింగ్ అగైన్ దట్ ఏరియా అండర్ వీటీ గ్రాఫ్ ఈజ్ ఈక్వల్ టు displacement. Hope you could understand the concepts in this chapter.